పశ్చిమాసియాలో యుద్ధం కొనసాగుతున్న వేళ ఇరాన్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. హార్మోజ్ జలసంధి మూసివేతతో ప్రపంచవ్యాప్తంగా ఇంధన సంక్షోభం నెలకొంది. ఈ ఎఫెక్ట్ భారత్ పైన పడింది. అయితే తాజాగా ఇరాన్ తీసుకున్న నిర్ణయంతో భారత్కు బిగ్ బూస్ట్ లభించనుంది. ఇండియాకు ఇరాన్ గుడ్ న్యూస్ చెప్పింది. హార్మోజ్ జలసంధి నుంచి భారత చమురు నౌకల ప్రయాణానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. భారత్లో ఎల్పీజీ కొరత నెలకొన్న నేపథ్యంలో తాజాగా ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అర్గాచీతో భారత విదేశాంగ మంత్రి జయశంకర్ చర్చలు జరిపారు. ఈ చర్చలు సఫలం కావడంతో భారత్కు వచ్చే 2 భారీ నౌకలకు ఇరాన్ అనుమతించింది. హార్మోజ్ జలసంధి నుంచి ఇప్పటికే శివాలిక్ అనే 40,000 మెట్రిక్ టన్నుల ఎల్పీజీ నౌక భారత తీరానికి బయలుదేరగా లేటెస్ట్ గా మరో 2 నౌకలకు పర్మిషన్ ఇచ్చింది ఇరాన్. దీంతో పుష్పక్, పరిమల్ అనే 2 భారీ ఎల్పీజీ నౌకలు హర్మోజ్ జలసంధి గుండా ప్రయాణించనున్నాయి. ఈ 2 నౌకలు మన దేశానికి చేరుకుంటే గ్యాస్ కొరత కాస్త తగ్గే ఛాన్స్ ఉంది.